గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్, హెయిర్ కేర్, వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ, తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలను వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి. పాపం ఆ పసి పిల్లలకేం తెలుసు? కంటికి రెప్పల కాపాడాల్సిన తల్లి తిరగరాని లోకాలకు వెళ్ళిపోయింది. అమ్మ ఇప్పుడే బయటికి వెళ్ళింది కదా, కాసేపయ్యాక వస్తుందనే ఆశతో ఎదురు చూస్తున్నారు. అమ్మెక్కడా అంటూ గుక్కపట్టి ఏడుస్తున్నారు. తల్లి పాలు తాగలని ఆ బాలిక, అమ్మ చేతి గోరుముద్దలు తినాలని ఆ బాలుడు మారం చేస్తుంటే, అమ్మ ఆచేతని స్థితిలో, నాన్న రాలేని స్థితిలో ఉన్నాడని అర్థం కాని పరిస్థితిలో ఉన్న ఆ పిల్లలకు ఎలా నచ్చజెప్పాలో తెలియక కుటుంబ సభ్యులు, స్థానికులు కంటతడి పెట్టారు. ఈ హృదయ విదారక ఘటన యాదగిరిగుట్టలో జరిగింది. యాదగిరిగుట్ట మండలం ఎస్ఐ కాలనీకి చెందిన బోడిద యాదయ్య, దేవమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు. చిన్న కుమార్తె నాగమణి జనగామ జిల్లా నాగరం గ్రామంకి చెందిన ప్రవీణ్ కు ఇచ్చి 2020లో వివాహం చేశారు. వీరికి 3 ఏళ్ల వర్ధన్, 9 నెలల లక్ష్మీ ప్రసన్న పిల్లలున్నారు. భర్తతో గొడవల కారణంగా ఇటీవల నాగమణి తల్లిగారి ఇంటికి వచ్చింది. సోమవారం మధ్యాహ్నం వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్యానికి పాల్పడింది. సమీపంలోని స్థానికులు కేకలు వేయడం, అక్కడే పెట్రోలింగ్ చేస్తున్న పోలీసులు గమనించి హుటాహుటిన బావిలోకి దూకి ఆమెను రక్షించి భువనగిరి జిల్లా హాస్పిటల్ కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నాగమణి మృతి చెందింది. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ రమేష్ తెలిపారు. వృద్ధులైన యాదయ్య, దేవమ్మలకు ఇద్దరు సంతానగాక పెద్ద కుమార్తె రేణుక పాముకాటుతో మృతి చెందగా, చిన్న కుమార్తె బలవర మరణానికి పాల్పడింది. ప్రస్తుతం చిన్న కుమార్తె నాగమణి పిల్లలు అమ్మమ్మ దగ్గరే ఉన్నారు. అమ్మెక్కడా అంటూ పిల్లలు ప్రతిసారి అడుగుతున్నారని, వాళ్ళకి ఏం చెప్పాలో తెలియక గుండెలు పగిలిపోతున్నాయని ఆ వృద్ధ జంట విలపించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.